అవును, ఇంత జరిగింది, మీ మామయ్య మీద కోపం రాలేదా? చిన్నప్పటి నుంచి పెంచాడు కదరా, ఫస్ట్ చాలా కోపం వచ్చింది, తర్వాత వెంటనే పోయింది. నీకు నిజం తెలిసిన రోజు నిన్ను తప్ప ఈ ప్రపంచంలో ఎవరినైనా పెళ్లి చేసుకుంటా. అంటే అండి అది అన్నా ఏమైందన్నా? ఎవరు లేరా? నువ్వు మీ అమ్మ నాన్న కలిసి నా ఆస్తిపోతా లేపేద్దాం ప్లాన్ వేశారు. నేను చేసిన తప్పు నాకు అర్థమైంది. మిమ్మల్ని నొప్పించుంటే సారీ. మిమ్మల్ని నొప్పించాలంటే ఏం చేయాలండి? నేనెందుకు? నన్ను వదిలేయి, ఎలాగో ఇష్టం ఉందిగా, పట్టుకొని ఎలాడు. మనం హ్యాపీగా ఉందామండి, నేను మిమ్మల్ని సంతోషంగా చూసుకుంటాను. నువ్వు నిజంగానే ప్రేమిస్తున్నావా రాజు? అది ప్రేమేమో నాకు తెలియదు, కానీ మీరు పక్కనుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. రాజుగారి స్వయంవరంలో రాజుగారి మెడలోంచి రానొచ్చిందని చెప్పండి. ఒరే బుచ్చి, మంచి కొబ్బరి బొండమో గట్టి గోలీ సోడానో కొట్టించు. పాపం మీ రాజుగారి గొంతు ఎండిపోయింది. ఏంటన్నా ఏమైంది? అసలు ఏం జరుగుతుందిరా? ఆ అమ్మాయి నన్ను లవ్ చేస్తుందా, లవ్ చేయట్లేదా, ఒప్పుకుందా, ఒప్పుకోలేదా? అభి, అభి ప్లీజ్ రాజు, 5 minutes పడుకుంటా. అదిగో 5 నిమిషాలు అంటావు, గంట పడుకుంటావు. లేకమ్మా కాఫీ తాగేసి ఫ్రెష్ అవ్వు దా. సరే, కాఫీ తాగేసి ఫ్రెష్ అవ్వు, టిఫిన్ రెడీ చేస్తాను. రాజు, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నీకోసం చేశా. ఇన్ని దోశలేసావేంటి? నువ్వెన్ని తింటావు నాకు తెలీదా బుజ్జి? సో స్వీట్. అన్నిసార్లు టచ్ సిక్కేసేస్తుంది. తిను. ఏంటిదంతా కళ? నిజంగా జరుగుంటే ఎంత బాగుండేది. అమ్మానికరు పిలిస్తే పలుకుతా, అరిస్తే ఇంకా అలుగుతా. అంటే 2 రోజుల నుంచి మనం టైటానిక్ రిపేర్ చేద్దాం అనుకుంటే మీరు రోజుగా ఎక్కువ పోజు కొడుతున్నారు, అందుకే. అయితే అమ్మాయిని ముద్దుగా పిలవాలి, ఏదో కోర్టులో ముద్దాయిని పిలుస్తున్నట్టు అరుస్తున్నావు. అంటే ఏదో కొత్తగా ఉంటుందని ట్రై చేశా. ఇంకెప్పుడు ట్రై చేయకు, చాలా చెత్తగుంది. కళ్ళలో ఎంత ముద్దుగా పిలిచాడు. కళ కళ అంటే ఇక్కడ చూడు, చచ్చిపోయిన శవం ముందు ఏడ్చి చుట్టాల్లో ఎలా అరుస్తున్నాడు. రాజు, అబ్బా ఇలా పిల్లలే గాని 10 ఏళ్ళు వెళ్ళినా సరే ఆల్సిన మొక్కలాగా మీ వెనకాల తిరిగేస్తాను. నాకు కలొచ్చింది రాజు. ఇంత మంచిగా చెప్తున్నారంటే ఖచ్చితంగా మంచి కాలే ఉంటుంది. ఏదో ఒకసారి నాకు చెప్పండి, ఆనందిస్తాను. అది నువ్వు ఉదయాన్నే లేచి నా కోసం కాఫీ చేసి నా వైపు ప్రేమగా చూసి ఆ తర్వాత మీరు ప్రాస కోసం పాకులాడుతున్నారు కానీ ఎమోషన్ మిస్ అవుతుంది. అక్కడ కంటెంట్ చెప్తే కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాను. అదే నువ్వు ఉదయాన్నే లేచి నా కోసం బ్రేక్ఫాస్ట్ చేసి నేను లేచినప్పటి నుంచి పడుకునే వరకు నా కోసం అన్ని పనులు చేసావంట. ఇన్ని పనులు నేను చేశాననేది ఖచ్చితంగా కలే. ఏ నిజంగా చేయలేవా? ఆ రోజు చరిత్ర చెప్పినప్పుడు చాయ్ చేసావు, కాపురం పెడితే కాఫీ చేయలేవా? అదేంటి సహజంగా వాడలుగా చేస్తారు. అంటే తాగడం తిరగడం మాత్రం 2 జాతులు చేస్తారు, కానీ వన్నడం మాత్రం ఒక జాతికే పరిమితం చేశారా? నువ్వు ఇంత నారో మైండెడ్ అనుకోలేదు. అది మూడంతా పాడు చేసావు. బాయ్. నెత్తురు కుమరగిన అగ్నిచీత. ఏంటి మేడం చాలా చిరాగ్గా ఉన్నారు? కన్న కళ నిజం అవ్వలేదు, నిజం చేయగలుగుతావా? కళలను నిజం చేసే కెపాసిటీ ఉంటే ఇక్కడ పనుల్లాగా ఎందుకు పని చేస్తాను మేడం? ఓనర్ల బిల్డప్ ఇస్తాను కదా. కదా
మరేం ఉద్ధరించడానికి అడిగావు? వెళ్ళి పని చూసుకో. మ్మ్. శ్రీను, మేడం. ఒక కాఫీ తీసుకొని రా. ఓకే మేడం. హే శ్రీను, కాఫీ ఏది? వస్తుంది మేడం. హే శ్రీను, 9కి అడిగాను, 10 అవుతుంది. ఇంకా కాఫీ ఏది? వస్తుంది మేడం. దానంతట అదే వస్తుందా? అంటే చేస్తున్నారు. ఎందుకంత లేట్ అవుతుంది? అరకు నుంచి పట్టుకొస్తున్నారా? రాజుగారు పట్టుకొస్తున్నారు. కళ్ళ కోఆర్డినేట్ చేశాను, ట్రై చేయండి. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఇది ఆఫీస్. అయితే ఇదేమన్నా విజయనగరం రాజమందిరమా లేకపోతే ఎర్రకోట రాస్తారు రాలేకోవడానికి? 100 కొడితే వాచ్మెన్, ఇంకో 100 కొడితే వంటామే, 100 పెట్టి మరి రమ్మన్నారు. మరి నా వందా? ఇస్తాలేరా, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, వెయిట్ చేయి. అలా అయితే ఓకే. బాగుంది. మధ్యాహ్నం భోజనం కూడా కావాలా? ఏమక్కర్లేదు. కాఫీ ఇప్పుడు వచ్చిందంటే భోజనం ఇంకా రాత్రికి అని అర్థమైంది. నువ్వేం చక్కగా వెళ్ళి రెస్ట్ తీసుకో. మంచిది. సీనియర్ రామ్మా. సార్. ఈ వెయ్యించుకుని మీ పేరు చెప్పుకుని ఖర్చు పెట్టుకుంటాను సార్. సీను ఆశకి హద్దు గు. మిగిలిన మొక్క నాకు తెలుసు సార్. స్మార్ట్ కిడ్. ఆ 1000 మేడం బిందుకి, ఈ 200 రాత్రి నీ మందుకి. మేడం అడిగినట్టు వచ్చేయాలి రోయ్, లేకపోతే వచ్చేస్తాను. ఎక్కడి సార్? ఇంకో కొండ ఇవ్వడానికే? నీకు బ్యాండ్ వేయడానికి. ఈ మధ్యన పంచులు బాగుతున్నారు దాను. ఊరుకోండి సార్, మీకన్నానా. అమ్మా, ఏంటి ఫోన్ ఎత్తడం లేదు? కొంచెం బిజీ ఉన్నాలే. ఏంటే పుట్టినరోజు కోసం కూడా ఇంకా అలుగుతున్నావేంటి? పుట్టినప్పటి నుంచి అలిగితేనే దిక్కులేదు, ఇంకా పుట్టినరోజు కోసం అలిగితే ఏం లాభం చెప్పు? అబ్బా రాక్షసి, అసలు ఎందుకు చేశానంటే అదే ఆ గుంటూరు సంబంధం ఉంది కదా, నీ ముక్కు నచ్చలేదని రిజెక్ట్ చేశాడు కదా. ఇప్పుడు వాడు ఎవరికి నచ్చక మళ్ళీ వచ్చాడా? హా, ఇప్పుడు నాకు మొగుడు ఎలాగో సెట్ అవ్వట్లేదని నేను మళ్ళీ ఈగో అంతా పక్కన పెట్టి రీమ్యాచ్కి వెళ్ళాలా? అంతేగా. నో వే. ఇదిగో ఈ ఈగోకే ఆ బెజవాడ సంబంధం కూడా పోగొట్టుకున్నావు. వాడు నేను 2 ఇంచులు తక్కువ ఉన్నా అని 20 లక్షల కట్నం అడిగాడు. బయట ప్రపంచం అలాగే ఉందిలే తల్లి. అమ్మా, ఒకవేళ నేనే ఒక అబ్బాయిని ప్రేమించాను అంటే ఏమంటావు? అంతకన్నానా? ఇంతకీ ఏం పని చేస్తూ ఉంటాడు? ప్రస్తుతానికి వాళ్ళ తాతల ఆస్తులు ఖర్చు పెడుతూ ఉంటాడు. అంటే పని చేయడా? అంటే ప్రస్తుతానికైతే లేదు, కానీ చాలా స్థలాలు పొలాలు ఉన్నాయి. అవి కూడా వాళ్ళ మామయ్య చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళ మామయ్య పేరు ముకుందా. మీరిద్దరు కలిసి ఒక నాటకం కూడా చేశారు, నేను ఫోటో చూసా. అవునా? నాకు గుర్తులేదే. ఎన్నో నాటకాల్లో నటించాను. అయినా ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకో. తల్లిలాగా కాదు, ఒక ఆడదానిలాగా. మనల్ని ప్రేమించే మగాడు 10 రూపాయలు పెట్టి బన్ను ముక్క కొన్నా ఆనందంగానే ఉంటుంది. కానీ ఆ 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టగలిగే స్తోమత ఉన్నవాడైతేనే ఆ ప్రేమ నిలబడుతుంది. కానీ వాళ్ళకి చాలా ఆస్తులున్నాయమ్మా. పోయిన తాతల ఆస్తుల మీద ఆధారపడుతున్నాడంటే రేపటి రోజున ఆస్తులు పోయినాయి అనుకో, నీ మీద బతకడం చెప్పేసి గ్యారెంటీ ఇవ్వగలవా? అంటే అది పనికి పెద్దగా డబ్బులు రాకపోయినా పర్వాలేదు, గౌరవించవచ్చు. కానీ పనే చేసే గుణం లేకపోతే భరించటం చాలా కష్టం. జీవితం నీది, నిర్ణయం నీది. ఏదన్నా అటు ఇటు అయితే వచ్చే కష్టం కూడా నీదే. సో నువ్వే ఆలోచించుకో. మేడం, మీకేం కావాలో చెప్తే తీసుకొస్తాను. కొత్తగా ఎందుకు అలా అడుగుతున్నావు? రోజు ఏముంటుందో అదే తింటా కదా. అంటే రాజుగారు మీ విందుకి డబ్బులు ఇచ్చారు. ఎంత? 1000. ఇలా ఇవ్వు. మేము దీంట్లో 200-300 నొక్కేద్దాం అనుకున్నా. ఎల్లు.
ఛా. రోజు ఇక్కడే కదా ఉంటాడు. హా రాజు. వదినా, నేను బుజ్జిని. రాజు లేడా? ఫోన్ వదిలేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఐపీఎల్ సీజన్ కదా, బెట్టింగ్ వేయడానికి క్లబ్కి వెళ్ళాడు. అవునా? ఎంత బెట్టింగ్ వేస్తుంటాడు మీ రాజన్న? అబ్బో, 8 నుండి 12 లక్షల దాకా వేస్తాడు. అన్న అదృష్టవంతుడు కాబట్టి ప్రతిసారి గెలుస్తాడు. ఓడిపోయిన రోజంటూ లేదా? ఎందుకుండదు, కానీ అన్నకి డబ్బు మీద లెక్క ఉండదు. సరే. హలో అభి గారు. ఏంటిది? అంటే మీరు ఆఫీస్ నుంచి వచ్చారు, నేను లేను కదా, బాగా మండి పెంటారని తెలుసు, అందుకే మండి తీసుకొచ్చా. ఆ, ఏంటిది? అదే శ్రీనుకి ఇచ్చావు కదా, ఆడు మీకెందుకు ఇచ్చాడు? నేనే తీసుకున్నా. బెట్టింగ్ ఎలా జరిగింది? నేను బెట్టింగ్ వెళ్ళాను మీకెలా తెలుసు? బుజ్జి చెప్పాడు. ఈ బుజ్జిగాడికి నోట్లో ఇది ఆగిసావదు. చెప్పు, ఎంతొచ్చాయి? ఏండొచ్చేది? 5 లక్షలు పోయాయి. 5 లక్షలా? అంత ఆశ్చర్యపోకర్లేదు. పోయినసారి అయితే 20 లక్షలు వచ్చాయి. ఏం చేసావు అన్ని డబ్బులతో? ఏం చేశానా చెప్పు. అదే ఆలోచిస్తున్నా. కోడి పందాలో పోగొట్టేశాం. ఆర్ యూ అవుట్ ఆఫ్ యువర్ మైండ్? దిస్ ఇస్ లైఫ్ రాజు. ఇదిగోండి, తిట్టాలనుకుంటే తెల్లని తెలుగు భాషలో తిట్టండి, అంతేగాని ఆ పక్కిన ఆంటీలో ఇంగ్లీష్ భాషలో తిట్టకండి. నీకు బుర్రుందా? డబ్బంటే లెక్కలేదా? లెక్క లేకపోవడం నేను లెక్కలు చెప్తుంటే. షటప్ రాజు. అసలు నువ్వు ఇన్ని రోజులు ఒక అమ్మాయి కూడా అనుకున్నా, కానీ నువ్వు జల్సాలకు అలవాటు పడ్డ ఒక బలాదుర్వి. మా మావయ్యలా మాట్లాడుతున్నావేంటి? మా మావయ్య కలిసాడా? జోక్ చేసే టైం కాదు రాజు ఇది. నేను కూడా అదే చెప్తున్నాను. ఆయన నా డబ్బులు నా ఇష్టం, ఖర్చు పెట్టుకుంటాను, లేకపోతే అన్ని పట్టుకుని కాటికి పట్టుకెళ్తాను. అందరికి నేను పెట్టే ఖర్చు మీద ఎందుకంత కళ్ళు? అవును, నీ డబ్బు, నీ ఆస్తి, నీ స్థలాలు అన్నీ నీవే. మనదంటూ ఏది లేదా? నాకొకటి అర్థమైంది. ఏమర్థమైంది? మీకు ఆస్తిలో వాటా కావాలి, అంతేగా? మళ్ళీ అక్కడికే వస్తున్నావు. మరి ఎక్కడికి రావాలి? క్లియర్ గా తెలిసిపోతుంది కదా, నాకు ఆస్తి ఉంది, మీకు ఆస్తి లేదు. అదే మీకు నచ్చట్లేదు. పోను పని చేయనా? మీ పేరు మీద 20 ఎకరాలు రాయించానా? నాకు ఆస్తి అవసరం లేదు రాజు. నాకు ఒక ప్రశ్నకు సమాధానం కావాలి. అడగండి. నీకు పనిచేసే ఉద్దేశం ఉందా లేదా? పనా? నేను ఎందుకు పని చేయాలి? డబ్బులు వస్తున్నాయి కదా. డబ్బుల కోసం కాదు, ప్యాషన్ ఉండాలి కదా. నీకు అసలు బుర్ర ఉందా? కుబేరుడి దగ్గరికి వెళ్ళి ప్యాషన్ గా నరకల్లో పని చేయాలి అని అడిగినట్టు అడుగుతున్నారు. అంటే డబ్బులుంటే సంతోషమా? ఖర్చు పెడితే సంతోషం. తన సంతోషం కోసం ఖర్చు పెట్టలేని వాడికి ఎంత సంపాదన ఉన్నా అర్థం ఉండదు. కష్టపడి సంపాదించలేని వాడికి ఖర్చు పెట్టే అర్హత కూడా ఉండదు. ఇది మీరంటున్న మాటలు కాదు, మీకెవరో చెప్పారు. ఎవరు చెప్పారు? అది నీకు అనవసరం. నాకు అవసరం. కలొచ్చింది కదా అని చెప్పి కాఫీ చేసి, సలహా ఇచ్చారు కదా అని చెప్పి సంపాదన కోసం ఉద్యోగం చేసి ఇవన్నీ నేను చేయలేను. మీకు ఎవరు చెప్పారు? ఇస్తేనా? కాదు, మా అమ్మ చెప్పింది. ఏమన్నారు అమ్మగారు? ఇప్పుడు ఏం చేయమంటావు? నీకోసం ఉద్యోగం చేయాలి, అంతే కదా? ఉద్యోగం కాదు, ఏదైనా పని. లైఫ్లో ఒక పర్పస్ ఉండాలి కదా. నీకు బిజినెస్ ఏమైనా చేసే ఇంట్రెస్ట్ ఉందా? పోనీ బుక్ ఏమైనా రాస్తావా? నా నుంచి సాహిత్యం ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? మరి ఏం చేస్తావు? నేను పెళ్లి చేసుకుంటాను. అబ్బి, ఉదయం నీకోసం కాఫీ చేసినప్పుడు ఏదో తెలియని ఆనందం, తృప్తి. నేను లైఫ్లో ఎలాగో ఓడిపోయినా అబ్బి, అది నాకు అర్థమవుతుంది. కానీ మళ్ళీ గెలవడానికి ఒక కారణం దొరికింది. ఆ కారణం నువ్వే. ఇక్కడే ఉంటావా రాజు? లేదు, ఇంటికి వెళ్ళిపోతాను. నువ్వు జాగ్రత్తగా పడుకో.
మండి తినేసి చల్లారిపోతుంది. గుడ్ నైట్. అమ్మ చెప్పిందంట పని చేయాలంట. ఎలా ఏంటి 2 days నుంచి కనిపించట్లేదు? మన మీతో డిస్కస్ చేసిన తర్వాత నేను చాలా మారిపోయాను, అందుకే పని చేద్దాం అనుకుంటున్నాను. నిజంగానా? యా, అసలు నువ్వు మాట మీద నిలబడతావా? గోదావరి నీళ్ళు దాకా పెరిగిన బాడీ ఇది. ఎవరన్నా మాట మీద నిలబడతారంటే మా తర్వాతే. ఆ? ఏంటిది, పుస్తకమా? కాదు, ఆ, నన్ను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు పాటించాల్సిన నియమాలు. ఇన్నా రాజుగారి స్వయంవరానికి నియమాలు ఇవి. నా స్వయంవరంలో నేను పాటిస్తామేంటి? ఈ స్వయంవరం రాజుగారి కోసం పాల్గొనేది కాదు, రాజుగారే స్వయంగా పాల్గొనేది. 182 నియమాలా? ఏ సరిపోలేదా? మీకు అలా అర్థమైందా? ఉమ్మడి రాజధాని ప్రకటించినప్పుడు కూడా ఇన్ని నియమాలు లేవు. ఇది రాజకీయం కాదు, ప్రేమ దేశం. ఇక్కడ పరిపాలించాలంటే చెప్పింది వినాలి, అడిగింది చేయాలి. నియమం ఒకటి, డబ్బులు ఖర్చు పెట్టేది అది ₹1 అయినా సరే. ఇప్పుడు అవన్నీ వినే టైం నాకు లేదు. తీరిగ్గా చదివి ఓపిగ్గా అర్థం చేసుకొని తెలివిగా నిర్ణయం తీసుకొని ధైర్యంగా సంతకం పెట్టు. నువ్వు దాని మీద సంతకం పెడితే కానీ నేను పెళ్ళికి సంతకం పెట్టను. సరే నేను వెళ్తా, లాయర్స్తో మీటింగ్ ఉంది. అన్నట్టు రాజు, ఆ, బాధతో కొన్ని, భయంతో కొన్ని, నువ్వు మారుతావన్న ఆశతో కొన్ని రాశాను. లాయర్స్తో మాట్లాడాక లేయర్స్లో మార్పులు రావచ్చు. ఒకవేళ యాడ్ అయినా ఏడవకుండా ఉండడానికి రెడీగా ఉండు. మాట మీద నిలబడే మట్టి నుంచి వచ్చావు. అసలే గోదావరి అంటే చాలా గౌరవం ఉంది, అది పోగొట్టకు. ఉంటా, బాయ్. ఏ